పోలవరం బనకచర్లపై రేవంత్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు మాజీ మంత్రి తుమ్మల. ప్రతిపక్షాలు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారం కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీల నాటకాలు ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఏ నది మీద కూడా కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఆ నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణం చేయాలనుకుంటే పారివారిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క సంయమనంతో, సంప్రదింపులతో, చర్చలతోటి, ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతితోటి మనం కట్టినా లేదు కర్ణాటక కట్టినా, మహారాష్ట్ర కట్టినా, ఛత్తీస్గఢ్ కట్టినా అనుమతితో కట్టాలి. మనం కూడా సీతమ్మ సాగర్ మొదలుపెట్టాం. ఒరిస్సా రాష్ట్రం అబ్జెక్షన్ చేసింది. దాన్ని ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి రివైవ్ చేసి అది అడిగినట్టుగా ఆడ ప్రాంతానికి నీళ్లు వెళ్లకుండా కరకట్ట కట్టి 36 టీఎంసీలు నిర్వహించేటట్టుగా మొన్ననే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం క్లియరెన్స్ తీసుకొచ్చాం. 66 టీఎంసీలు ఎత్తిపోసి 7 లక్షల ఎకరాలకి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి సీతమ్మ సాగర్ ద్వారా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలని చెప్పి మొన్న 4 రోజుల క్రితం మనం క్లియరెన్స్ తెచ్చుకున్నాం. ఇట్లా ఈ ప్రభుత్వం వచ్చాక ఆనాడు కృష్ణా జలాలు దారాదత్తం చేసినటువంటి పార్టీలు, పెద్దలు మన మీద బురద జల్లాలనుకుంటే దాన్ని మనం నిరోధించాల్సిన అవసరం, ఆ యొక్క అపప్రదను ఆయా పార్టీలకు అంటగట్టి ఆడ నోరు పోయించాల్సిన అవసరం కూడా మన పార్టీ కార్యకర్తల మీద నాయకులు